ఒకే ఒక సెకండ్ కంక్లూజన్ చేయండి మెల్లగా చేయండి. సాయిదా గారు, స్వయం ప్రాతిపదిక కలిగినటువంటి ఎన్నికల కమిషనే ఈ భ్రష్టు పట్టించిందని చెప్పిన తర్వాత ఎన్నికల మీద వాళ్ళకు ఇప్పుడు వైసీపీ నాయకులు ఎన్నికల కమిషన్ చేసిన మిస్టేక్ కొద్ది రోజుల ముందు అధికారుల్ని బదిలీ చేసేసరికి కొత్తగా వచ్చినటువంటి అధికారులకు ఇక్కడ జరిగేది ఏంది తెలియదు. సో వాళ్ళు సెటరేట్ అయ్యే లోపే అంతా జరిగిపోయింది. ఇది ఎన్నికల కమిషన్ మిస్టేక్ అని వైసీపీ ఆరోపిస్తోంది. సైదా గారు, వాట్ డు యు సే అబౌట్ దిస్? అంటే గతంలో కూడా చాలా సార్లు ఎన్నికలు జరిగినాయి, ఇంత ఘోరాది ఘోరంగా ఆఖరికి ఆ పెట్రోల్ బాటిల్ కనిపిస్తున్నాయి, నాటు బాంబులు కనిపిస్తున్నాయి, గొడ్డళ్ళు వేటకొడవలు కనిపిస్తున్నాయి. సైదా గారు, వాట్ డు యు సే? శ్రీకాంత్ గారు, మీకు ప్యానల్ పెద్దలు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు, మిత్రుడు వైసీపీ నాయకులు విద్యార్థి నాయకుడు గజేంద్ర గారు, అలాగే టీడీపీ అధికార ప్రతినిధి ఏఎస్ రావు గారు, అలాగే ఐన్యూస్ వీక్షకులందరికీ కూడా శుభరాత్రి. ఈరోజు శ్రీకాంత్ గారు సోదరుడు గజేంద్ర మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే నిజంగా దయ్యాలు వేదాలు వలిసింది. ఎన్నికల కమిషన్ నే ప్రశ్నించే విధంగా మరి ఆయన మాట్లాడటం చూస్తూ ఉంటే అసలు ఈ రాజ్యాంగాన్ని ఎంతవరకు మనం గౌరవిస్తున్నాం, ఈ వ్యవస్థలను ఎంతవరకు మనం విలువిస్తున్నాం అనేది వైసీపీ నాయకుల మాటలు బట్టి మనకు చాలా క్యాపిటల్. వాస్తవంగా మనం గమనించినట్లయితే ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రైతులు, అలాగే దళితులు, మైనార్టీలు, వివిధ వర్గాల ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో మనం స్పష్టంగా చూస్తాం. ఏ విధంగా దాడులు జరిగాయో, మాస్క్ అడినటువంటి డాక్టర్ని మరి ఏ విధంగా శిరోముండనం చేసి నడి రోడ్డు మీద ఏ విధంగా బట్టలోకి శిక్షించారో మనం చూస్తాం. మరి ఒక దళిత యువకుడిని, డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఒక ప్రజాప్రతినిధి, వైసీపీ ఒక ప్రజాప్రతినిధి పరిస్థితి చూస్తాం. అలాగే ఇసుక అక్రమ రవాణాని అడ్డుకున్నటువంటి ఒక యువకుడిని ఏ విధంగా పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి ఇబ్బంది పెట్టి శిరోముండనం చేసి చూస్తాం. అలాగే తన వ్యవసాయ భూమిని తనకు ఇప్పించాలని చెప్పి కడప జిల్లా ప్రొద్దుటూరులో ఒక మైనార్టీ కుటుంబం అడిగితే అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ, ఎస్ఐ, సిఐ ఏ విధంగా అతను ఇబ్బంది పెట్టారో, ఆ మైనార్టీ ముస్లిం కుటుంబాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనం చూసాం. అలాగే ఒక ఆటో దొరుకున్నటువంటి నంద్యాలలో ఒక ముస్లిం కుటుంబం మనం ఏ విధంగా మరి పోలీసు హింసను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుందో మనం చూసాం. రైలు కింద పడి ఏ విధంగా దుర్మార్గంగా మరి వాళ్ళు అసూలు బాసారో మనం చూసాం. ఇలాంటి ప్రభుత్వంలో ఎన్నికలు సక్రమంగా జరుగుతాయంటే మనం అంగీకరించాలనా? ఈ రాష్ట్రం అన్నిట్లో నెంబర్ 1, హత్యల్లో నెంబర్ 1, అవినీతిలో నెంబర్ 1, చివరికి ఎన్నికల నిర్వహణలో కూడా నెంబర్ 1గా ఈరోజు అనిపిస్తారు. అలాగే పోలింగ్ లో కూడా ఈ దేశం మొత్తంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ 81% పై ఓట్లు, దాదాపు 82% ఓట్లతోటి నెంబర్ 1గా ఈ దేశంలో నిలిచిన పరిస్థితులు చూస్తా ఉన్నాం. నేను ఎందుకు చెప్తున్నానంటే శ్రీకాంత్ గారు, ఈ రోజు ఎలక్షన్ కమిషన్ కనుక ఈ డీజీపీని మార్చిపోయి ఉన్నట్టయితే ఈ రాష్ట్రం అల్లకొల్లోలం అయ్యేది. ఈ ఎన్నికలు మాత్రం దుర్మార్గంగా జరిగి ఉండేవి. ప్రతిపక్షాలు మనం చూసాం గత ఎన్నికల తర్వాత. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు కనీసం నామినేషన్లు కూడా వేయకుండా ఏ విధంగా మరి అభ్యర్థుల్ని కిడ్నాప్ చేశారో, ఏ విధంగా హింసించారో మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ తగుదునమ్మా అంటూ మరి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారంటే ఎలక్షన్ కమిషనే సోదరుడు మరి తెలిసి మాట్లాడుతున్నాడు, తెలియక మాట్లాడుతున్నాడు తెలియదు, కానీ ఎన్నికల కమిషనే బస్టు పట్టించినట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా చాలా దుర్మార్గం. ఇంకా ఎన్నికల కమిషన్ ఒక తప్పు చేసింది. జవహర్ రెడ్డిని మార్చినట్లయితే, ఎవరైతే చీఫ్ సెక్రటరీ ఉన్నాడో జవహర్ రెడ్డిని కనుక మార్చినట్లయితే ఇంకా కొంత మేలు జరిగేదని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నాను. నేను మరి 1980-90 ఆ ప్రాంతంలో చూసినట్లయితే కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఫ్యాక్షన్ బాగుండేది. భూమానాగిరెడ్డి, స్వర్గీయ భూమానాగిరెడ్డి గారు గంగుల కుటుంబంతో ఉన్నటువంటి వారు చూసినట్లయితే తుపాకులు తీసుకుని రోడ్ల మీద మరి స్వైర విహారం చేసినటువంటి వాళ్ళు. అలాగే ప్రైవేట్ సైన్యం, ఆ రోజు కమాండర్ జీబులు ఉండేవి, గన్ను దొరించుకొని అటు ఇటు ప్రైవేట్ సైన్యం మరి భూమానాగిరెడ్డి పోతా ఉంటే, గంగుల ప్రతాప్ రెడ్డి పోతా ఉంటే గన్ను దొరించుకొని మరి అక్కడ ఉన్నటువంటి బాలేగాళ్ళు పరిస్థితి ఆ రోజు చూసాం. విద్యార్థులు కూడా ఆ రోజు చూసాం. ఇండియా టుడేలో ఫ్రంట్ పేజీలో మరి భూమానాగిరెడ్డి తుపాకి తీసి పరిగెత్తినటువంటి ఘటనలు చూసాం. అదే సన్నివేశం ఈ రోజు పల్నాడులో, పిడుగురాళ్ళలో, అలాగే మాచర్లలో మనం చూసినట్లయితే ఏ విధంగా మరి రాడ్లు గొడ్డళ్ళు తీసుకొని ఏ విధంగా మరి గుంపులు దాదాపు 200-300 మంది మరి అక్కడ
మార్చ్ పాస్ట్ నిర్వహిస్తున్నట్టుగా మరి మన కవాతు నిర్వహిస్తా ఉంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా, పోలీస్ వ్యవస్థ ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది చెప్పేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ రైట్ శ్రీకాంత్ సైదా గారు. ఎందుకంటే శ్రీకాంత్ గారు ఎందుకంటే మాచర్లలో మనం చూసాం, మాచర్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ రామచంద్రారెడ్డి గారు పోటీ చేస్తే పిన్నెల్లి లక్ష్మారెడ్డికి సొంత బావ ఆయన. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రామచంద్రారెడ్డి గారు. ఆయన 13వ తారీఖు ఉదయం ఈ పిన్నెల్లి గ్రామానికి పక్కన ఉన్నటువంటి కేపీగూడెం అనే గ్రామానికి పోలింగ్ బూత్ ని పరిశీలించడానికి వెళ్ళాడు. ఎంత జరిగింది పోలింగ్ ఏందని చెప్పి పరిశీలించడం కోసం ఆయన వెళ్తే 300 మంది మూక ఆయన మీద దాడి చేసి ఆయన కారుని ధ్వంసం చేసి ఆయన్ని మరి కొట్టి హింసించినటువంటి చరిత్ర ఈ యొక్క లక్ష్మారెడ్డి. నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఏమయ్యా లక్ష్మారెడ్డి, రామిరెడ్డి, వైసీపీ నాయకులారా, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎందుకు ఈరోజు పొలంలో లేకుండా పారిపోయారు? మీరు చెప్పండి సమాధానం ప్రజలకు. మీరు 144 సెక్షన్ పెట్టింది మాచర్లలో, మీరు హౌస్ అరెస్ట్ అయ్యారు. మీరు పిరికి పందల్లాగా మరి గోడ దూకి ఇండ్లు దాటిపోయి హైదరాబాద్కి ఎందుకు పోయారు? మీరు అదే మీ దమ్ము. సామాన్య ప్రజల మీద దాడులు చేయటం ఇది కాదు చేతైతే. మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడే మనుషులు మీరా? అవినీతి అక్రమ సంపాదనతో అహంకారంగా కలిసి మీరు ఈ ప్రజాస్వామ్య